అటు అమెరికా టెక్ కంపెనీలు ప్రైవేట్ ఏఐ మోడల్స్ యూజర్స్కు ప్రీమియం సబ్స్క్రిప్షన్ ద్వారా లక్షల కోట్లు సంపాదిస్తున్నాయి. ఇటు డీప్సీక్ ఉచితంగా ఏఐ అందిస్తుండటంతో వారి ఆదాయం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇప్పటికే డీప్సీక్ కారణంగా ఓపెన్ జిఐ, గూగుల్ లాంటి కంపెనీలు లాభాలను కోల్పోతున్నాయి. ఇవి అమెరికా కంపెనీలు, అమెరికాను అగ్రరాజ్యంగా నిలబెడుతున్న కంపెనీలు. అందుకే ఒక మాట అంటూ ఉంటారు, ద యునైటెడ్ స్టేట్స్ బిల్ట్ ఇట్స్ గ్లోబల్ డామినెన్స్ ఇన్ ద 21st century నాట్ బ్రిక్ బై బ్రిక్ బట్ బైట్ బై బైట్. అంటే అమెరికా ఆధిపత్యం భౌతిక నిర్మాణాలపై, భవనాల కట్టడాలపై ఆధారపడి లేదు. దానికి బదులుగా బైట్ బై బైట్ టెక్నాలజీ ద్వారా ప్రపంచంపై అమెరికా గట్టి పట్టు సాధించింది. బైట్ అంటే కంప్యూటర్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో సమాచార పరిణామాన్ని కొలవటానికి ఉపయోగించే ఓ మెజర్మెంట్. ఇప్పుడు ఆ లెక్కల అంతు చూస్తానంటోంది చైనా. అమెరికాతో పాటు అందరి లెక్కలు తేల్చేస్తా అంటోంది. ఇలా కేవలం టెక్నాలజీ పరంగానే చైనా దూసుకెళ్తుందని భావిస్తే పొరపాటే. అటు మిలిటరీ రంగంలో కూడా చైనా కొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే 6th Gen యుద్ధ విమానాల పరీక్షలను చైనా పూర్తి చేయటం ప్రకంపనలు రేపుతోంది. అటు అమెరికా ఇవే తరహా యుద్ధ విమానాలను పరీక్షించడానికి 2030 వరకు సిద్ధంగా లేదు. అటు స్పేస్లోనూ చైనాదే డామినేషన్. చంద్రగ్రహణం పైన కూడా డ్రాగనే అందరికంటే ముందుంది. ఇన్ని విషయాల్లో చైనా ముందుంటే అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? అందులో అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నారు. ఆయనకు చైనా అంటే అస్సలు పడదు, పరమ చిరాకు. చైనా పేరు ఎత్తితేనే వెర్రెత్తిపోతారు. అంతటితో ఆగరు, మళ్ళీ చైనాపై వాణిజ్య యుద్ధానికి దిగుతారు. అలా జరిగితే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నాశనం కావచ్చు.